హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఆర్కే రోజా నగరిలో ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు నామో నిశానా అనేది లేదు. ఎందుకంటే అటు పేరు లేక పరువు లేక ఎటు కాని పరిస్థితి ఆర్కే రోజాదే అనుకోవచ్చు. ఎందుకంటే నగరి నియోజకవర్గానికి పోతే ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో, ఎన్ని దెబ్బలు పడాల్సి వస్తుందని నగరి నియోజకవర్గానికి అయితే వెళ్లకుండా తన ఇల్లు అయినటువంటి చెన్నైలో అయితే తాను అక్కడ తన భర్తతో పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంది. రీసెంట్గా అటు యుఎస్ ట్రిప్కి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త ఏమిటి అంటే, ఇక జగన్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఆర్కే రోజా టాటా బాయ్ బాయ్ చెప్పబోతుందని, అదే క్రమంలో విజయ్ తలపతి స్టార్ట్ చేసిన పార్టీలో జాయిన్ కావడానికి వెళ్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి విజయ్ తలపతి పార్టీకి సంబంధించి ఆయన 2026లో అటు డిఎంకే పార్టీతోని పోటీ చేయాలి అనుకుంటూ ఆ పార్టీని ఓడించాలి అని అనుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఆర్కే రోజాని ఎలా తీసుకుంటుంది అని ఊహించింది అంటూ చాలా మంది అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి విజయ్ తలపతి టీం అయితే ఆర్కే రోజాకి క్లారిటీ కూడా ఇచ్చింది. మీరు ఇంకా మా పార్టీలో వద్దని, ఎందుకంటే మీ పైన ఉన్నన్ని కేసుల వల్ల మా పార్టీకే తప్పుడు పేరు వస్తుందని, మీరు మా పార్టీకి వస్తే మాకే చెడ్డ పేరు అంటూ వాళ్ళ టీం అయితే ఆర్కే రోజాకి చెప్పడం జరిగింది. ఇక అటు పాలిటిక్స్లో వైఎస్ఆర్సీపీలో ప్లేస్ లేక, అటు విజయ్ తలపతి టీంలో కూడా ప్లేస్ లేక, ఇటు సినీ రంగం వైపు వెళ్దాం అనుకుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో అయితే జబర్దస్త్ వాళ్ళు వద్దులేండి, మీరు మీ పని చూసుకోండి అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇక తమిళనాట కూడా ఎక్కువగా తనకైతే ఛాన్సులు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తమిళనాట అందరి ఫేవరెట్ స్టార్ అయిన రజనీకాంత్ని అయితే అనరాని మాటలు అనడం, వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు అది అక్కడ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా ఆమెకి అగెనిస్ట్గా ఉన్నారు. ఇక ఇలాంటి వ్యక్తిని ఏ పార్టీలో అయినా ఏ ఛానల్లో అయినా తీసుకోవడానికి అయితే ఆలోచిస్తారు. మరి ఇంకా రోజా బతుకు ఇంటి బతుకేనా అనేది వెయిట్ చేసి చూడాలి.